ఎవ్రీ ఎలక్షన్స్ లో ఏదో ఒక కాన్స్టిట్యున్సీకి ఫుల్ హైప్ ఉంటుంది. ఈసారి ఆంధ్ర ఎలక్షన్స్ లో అలాంటి హైప్ ఉన్న కాన్స్టిట్యున్సీ పిఠాపురం. ఇక్కడ ఎవరు విన్ అవుతారు ఒక అనాలిసిస్ చేద్దాం. పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ కెరీర్ అండ్ జనసేన పార్టీ ఫ్యూచర్ ఈ కాన్స్టిట్యున్సీ డిసైడ్ చేస్తుందని చెప్పొచ్చు. ఈ కాన్స్టిట్యున్సీ ఫామ్ అయిన 1952 నుంచి 2019 వరకు చూసుకుంటే ఏపీలో ఉన్న ప్రతి ఒక్క పార్టీ ఈ కాన్స్టిట్యున్సీలో ఏదో ఒక టైంలో విన్ అయిన వాళ్ళే. కమ్యూనిస్ట్ పార్టీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అండ్ 2009 లో ప్రజారాజ్యం పార్టీ కూడా. ఇక్కడ ప్రజలు ప్రతి ఒక్క పార్టీకి అవకాశం ఇచ్చారు. ఈ కాన్స్టిట్యున్సీలో ఏ ఒక్క పార్టీ, ఏ ఒక్క క్యాండిడేట్ కంటిన్యూస్ గా 2 times విన్ అవ్వలేదు. అండ్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి చూస్తే ఇక్కడ మెజారిటీ ఓటర్స్ అయిన కాపు సామాజిక వర్గం వాళ్ళు జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారి యూత్ లో ఫాలోయింగ్ అండ్ లాస్ట్ 5 years లో ఆయన చేసిన గ్రౌండ్ వర్క్ ఇవన్నీ హెల్ప్ అవ్వచ్చు. అండ్ రూలింగ్ పార్టీకి వస్తే ఇక్కడ కంటెస్ట్ చేస్తున్న వంగ గీత గారు చాలా స్ట్రాంగ్ అపోనెంట్. 1993 నుంచి ఈవిడ పాలిటిక్స్ లో ఉన్నారు. కరెంట్ సిట్టింగ్ ఎంపీ. అంతేకాదు ఈవిడ 2009 ఎలక్షన్స్ లో పిఠాపురం నుంచి పీఆర్పీ పార్టీ తరఫున విన్ అయ్యారు. పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ గారి కంటే చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. వంగ గీత గారు విన్ అవుతే డిప్యూటీ సీఎం చేస్తా అని స్వయంగా సీఎం గారే అనౌన్స్ చేశారు. ఫైనల్ గా ఈ హాట్ సీట్ ఎవరికి దక్కుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి.